తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సాధ్యమేనా? ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటున్న ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు వీలుగా నిబంధనలను సవరిస్తే ఇక ప్రతి అంశంపైన అధికార పక్షంతో పాటు తమకు సమాన అవకాశాలు ఇవ్వాలంటూ విపక్షాలు స్పీకర్కు లేఖ రాయాలనుకుంటున్నాయా? ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 31న అసెంబ్లీలో జరిగే ఇరిగేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బహిష్కరించాలి అనేది విపక్షాల ఆలోచన. సాగునీటి ప్రాజెక్టులపై ఈ నెల 31న అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇస్తామంటున్న టీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆదివారం స్పీకర్ ఛాంబర్లో జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం భేటీలో ఇదే అంశంపై వేడిగా చర్చ జరిగింది. సోమవారం కూడా ఇదే అంశంపై విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు. సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది సభా సంప్రదాయాలకు విరుద్ధమనేది విపక్షాల వాదన. సభలోకి ప్లకార్డులు కానీ ఇతర ప్రదర్శనీయ సామాగ్రిని కానీ అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఎలా సిద్ధపడుతోందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వానికి సమస్య అవగతమయ్యేలా చేయడం అనేది తమ బాధ్యత అంటున్న విపక్షాలు అందులో భాగంగానే ప్లకార్డులను సభలోకి తెస్తామంటున్నాయి. ప్లకార్డులను అనుమతించని సభా నిబంధనలు ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వ పాలసీని వివరించే ప్రెజెంటేషన్ కు సహకరిస్తాయా అని విపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను మార్చాలని ప్రభుత్వం భావిస్తే ఇక నుంచి ఎలాంటి అంశంపైనైనా సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అభిప్రాయాలను చెప్పే వెసులుబాటు ఉండేలా రూల్స్ సవరించాలంటున్నాయి. గురువారం సభలో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా అదే మాదిరి అవకాశాలు ఇవ్వాలనేది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనేది విపక్షాల వాదన. ఇదే విషయమై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు మంగళవారం స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాయాలనుకుంటున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వం సభలో కాకుండా కమిటీ హాల్లో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత సభలో చర్చ చేపట్టాలని విపక్ష ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. కమిటీ హాల్లో ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీ రికార్డులో చేరదని, అందుకే తాము అభ్యంతరం చెప్పమంటున్నారు. ప్రభుత్వం తమ ఇరిగేషన్ పాలసీకి ప్రతిపక్షాల మద్దతు కూడా ఉందని చెప్పుకునేందుకే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనే వ్యూహానికి తెరతీస్తుందని, అయితే తాము మాత్రం అధికార టీఆర్ఎస్ ట్రాప్ లో పడేది లేదంటున్నాయి విపక్షాలు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి గురువారం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధపడితే ఆ రోజు సభను బాయ్కట్ చేయడానికి తాము వెనకాడమంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.